ఎప్పటిలాగే వైఎస్ జగన్ షర్మిల వేర్వేరుగా తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ సతీమణి విజయమ్మ అటు కొడుకు జగన్ వచ్చినప్పుడు ఇటు కూతురు షర్మిల వచ్చినప్పుడు వైఎస్ సమాధి వద్దే ఉన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో షర్మిల వైఎస్ ఘాటుకు చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద కూర్చుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ